హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో నేను ఈ మధ్య కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను మూవీస్ కూడా సరిగ్గా చూడలేకపోయాను. సో అందుకే నేను మూవీ రివ్యూస్ కూడా ఇవ్వడానికి నాకు టైం దొరకలేదు, అండ్ మూవీస్ కూడా చూసేంత టైం నాకు దొరకలేదు. నేను కొన్ని ప్రాజెక్ట్స్ మీద కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను మీకు ఈ రివ్యూ చేయలేదన్నమాట. ఏ మూవీ రివ్యూ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఈ మధ్యనే నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను, విత్ లవ్. సో 'విత్ లవ్' అనే మూవీ ఎలా ఉంది, ఏంటి, బాగుందా, బాలేదా, సో ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనేది అన్ని విషయాలు కూడా నేను ఈ మూవీ రివ్యూలో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అండ్ ఆల్సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మూవీ రివ్యూ వచ్చేసి 'విత్ లవ్'. సో అందరూ కొత్త వాళ్ళే, అండ్ హీరోయిన్ వచ్చేసి మన 'ఛాంపియన్' మూవీలో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి 'ఛాంపియన్' మూవీలో చేసినటువంటి హీరోయిన్ రోషన్తో చేసిందనమాట. సో నాకు ఆవిడ పేరు కూడా నాకు తెలీదు. సో ఇది ఒక తమిళ్ మూవీ, తమిళ్ నుంచి డబ్ అయిన మూవీ ఇది. సో 'విత్ లవ్' అనమాట. సో ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, డిఫరెంట్ ప్రొఫెషన్. అబ్బాయి ఏమొచ్చేసి డిజైనర్, అమ్మాయి ఏమొచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో ఇద్దరు అనుకోకుండా ఒక మ్యాచ్, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక మ్యాచ్ కలవటం. సో ఇద్దరు ఒక డేట్ లాగా, ఒక పెళ్లి చూపులో ఒక డేట్ లాగా ఒక కేఫ్లో కలవటం. సో ఆ తర్వాత వాళ్ళ యొక్క పాస్ట్ లవ్ స్టోరీస్ షేర్ చేసుకోవటం. ఇక్కడ వింత ఏమిటంటే వాళ్ళిద్దరు కూడా ఒకే స్కూల్, 10th క్లాస్లో ఒకే స్కూల్ అనమాట. సో 10th క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న పర్సనల్ లవ్ స్టోరీస్ షేర్ చేసుకోవడం. సో మళ్ళీ ఆ 10th క్లాస్లో లవ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో ఇద్దరు సరిగా కన్ఫెస్ చేయలేకపోతారు ఆ టైంలో. తర్వాత అది ఎట్లాగైనా వాళ్ళకి చెప్పాలి అని అనుకుని, సో హీరోయిన్ వాళ్ళ పాస్ట్ ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళని వెళ్ళి కలిసి చెప్పాలి. సో ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. సో ఈ జర్నీలో ఇద్దరు ఒకరు తెలుసుకోవటం. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో ఇది స్టోరీ. యాక్చువల్గా ఈ స్టోరీ వినడానికి కానీ చూడటానికి కానీ కొంచెం ఫ్రెష్ లుక్ లాగా అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి ఇది 10th క్లాస్ టైం నుంచి కాకుండా ఒక డిగ్రీకి వచ్చిన దాని తర్వాత, డిగ్రీలో 4 years ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో వాళ్ళ యొక్క ఈ పాస్ట్ లవ్ స్టోరీని పెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే 10th క్లాస్లో అని అన్నది మనం అసలు ఎవరిని, అంటే అక్కడక్కడ మనకు ఒక మెమరీస్ ఉంటాయి తప్ప కంటిన్యూగా మన 10thలో ఏం చేసాం అని అన్నది ఎక్కడ మనకి అది ఉండదన్నమాట. సో నాకు తెలిసి ఇలాంటి మూవీ ఒక డిగ్రీ ఆ టైంలో చేసుంటే బాగుండేది. అంటే వాళ్ళ డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పాస్ట్ లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది అని అనేది ఉంటే బాగుండు అనేది నా అనుకున్నాను. కానీ 10th క్లాస్ నుంచి చేయడం అని అన్నది నాకు సరిగా ఎక్కలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అంత మెచ్యూర్డ్గా లేదు మూవీ కూడా. ఇదేంటంటే ఒక నిబ్బా లవ్ స్టోరీ లానే అనిపించింది. ఎందుకంటే ఒక డిజైనరు, ఒక ఇన్ఫ్లుయెన్సరు, అంటే వీళ్ళ 10th క్లాస్ నుంచి ప్లస్ టూ కూడా అదే అక్కడే. సో హీరో +2, హీరోయిన్ 10th. అంటే వీళ్ళు చెప్పే పాస్ట్ లవ్ స్టోరీస్లో వీళ్ళు కలిసినటువంటి వాళ్ళ ఎక్స్ని. సో అలా ఉంటుంది. సో అవన్నీ దాటిన దాని తర్వాత ఈ డిగ్రీకి వచ్చేసరికి చాలా, అంటే మన యొక్క మైండ్ సెట్ కానీ రీవైరింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ సో చాలా చేంజెస్ తీసుకొస్తుంది లైఫ్కి. సో అట్లాంటి ఒక స్టోరీని తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ 10th క్లాస్ని పట్టుకొని దాన్ని లాగడం అనేది నాకు నచ్చలేదు. సో బట్ ఓవరాల్ మూవీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇవి పట్టించుకోకుండా ఉంటే మూవీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. లేదు మీకు లాజిక్గా రియలిస్టిక్గా కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం మనకి ఏంటిది ఇలా ఉంది అని అనిపిస్తుంది. సో రియలిస్టిక్గా వెతికితే మాత్రం మనం మూవీని ఎంజాయ్ చేయలేము. అండ్ మనకి ఇదేంటో ఒక నిబ్బా లవ్ స్టోరీలా ఉందని అనిపిస్తుంది. సో అలాంటిది ఏం కాదు, మామూలుగా ఏదో వెళ్ళాం, కొత్త మూవీ ఏదో చూసాం అన్నట్టు ఉంటే సో నచ్చుతుంది, బాగానే ఉంటుంది. సో నా పరంగా అయితే ఇది నా రివ్యూ. సో ఇందులో ఎవరు బాగా చేశారంటే, హీరోయిన్ ఇది ఒక వన్ ఉమెన్ షో అని చెప్పచ్చు.
ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ మొత్తం తన భుజాల మీద తీసుకుని ఈ సినిమా అంతా తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది ఆవిడ. అండ్ హీరో కూడా కొత్తవాడు అనుకుంటా, బాగా చేశాడు, పర్లేదు. అండ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అంటే ఫ్రెండ్గా చేసిన వాళ్ళందరూ ఈ మూవీస్లో మనకేంటంటే ఎప్పుడైతే ఈ ఫ్లాష్ బ్యాక్ అంటే ఈ డేట్లో ఉన్నప్పుడు దాని తర్వాత వీళ్ళు ఒక పాస్ట్ లవ్ స్టోరీస్ ఎప్పుడైతే వీళ్ళు షేర్ చేసుకుంటారో, సో ఆ సీన్స్, ఆ 10th క్లాసు, ఆ ఇంటర్, ఆ సీన్స్ పక్కనే ఉంటాయి ఇవి. సో అవి కొంచెం మనకి స్లో అంటే అది వెళ్తున్న కొద్దీ కొంచెం ఎంజాయ్ చేస్తాం, కొంచెం ఎప్పుడైపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి కొంచెం బాగుంటుంది, అడ్వెంచరస్గా కొంచెం బాగుంటుంది. అండ్ అక్కడక్కడ మనకు ఒక నిజంగా వీళ్ళంత మెచ్యూర్డ్గా అంటే ఆ స్టేజ్ని నిజంగా దాటొచ్చారా అనేది అన్నట్టు చూసే వాళ్ళకి కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది జెన్యూన్ రివ్యూ అయితే ఇది ఎవరు చూడొచ్చు అంటే 18+ అబోవ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో ఇది పెద్దగా అభ్యంతర సన్నివేశాలు అంటూ ఏముండవు, ఏదో ఒక కామ్ గోయింగ్ మూవీలానే అనిపిస్తుంది. సో ఇది. అండ్ ఈ సినిమాకి యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని, స్టోరీ దృష్టిలో పెట్టుకొని, అంటే ఇదంతా కేవలం నా యొక్క ఒపీనియన్ మాత్రమే. అంటే ఎవరో చెప్పిందనో చేశారనో కాదు, నేను చూసి నాకు అనిపించింది, సో నేను మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఈ మూవీకి అంటే యాక్టర్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే